మనతో పాటు అయితే బాలలత మేడం అయితే ఉన్నారు. సో వారితో మాట్లాడి తెలుసుకుందాం. మేడం, అసలు స్మితా సబర్వాల్ గారు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ అధికారి, ఆమె ఒక అధికారి ఉండి మిగతా ఐఏఎస్లకి అంటే ఎవరైతే డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి అవసరమా పోస్ట్లో అంటే ఏదైతే ఒకటి కోటా అవసరమా అని చెప్పి అయితే ఆమె ట్విట్టర్లో ట్వీట్ చేశారు. దానికి అసలు మీ స్పందన ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ట్వీట్ చేయడమే చాలా అవమానకరం, చాలా అమానుష్యం, అమానవీయం. డిఫరెంట్ లేబుల్ కేపబిలిటీస్ గురించి జడ్జ్ చేయడానికి, స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఆవిడకి అర్హత లేదు. ఆవిడ అసలు దానికి సంబంధించిన వ్యక్తే కాదు. అలాంటి ఫీల్డ్లో ఆవిడ సలహాలు ప్రభుత్వం ఎక్కడ కోరలేదు. మరి ప్రభుత్వం తరఫున మాట్లాడుతుందో ఎవరి తరఫున మాట్లాడుతుందని చెప్పేది మనం తెలుసుకోవాల్సిన విషయం. రెండోది, ఆవిడ ట్వీట్ చేసి ఆపకుండా ఎవరైతే ఆవిడ కౌంటర్ చేస్తున్నారో వాళ్ళకి రెస్పాన్స్ కూడా ఇస్తుంది అనమాట. సో కంటిన్యూస్గా ఆ స్టాండ్ని సపోర్ట్ చేసుకుంటుంది. ఇది కేవలం ఆయన ఐడెంటిటీ పెంచుకోవడానికి, కాంట్రవర్షియల్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి చేస్తుందని నాకు అర్థమవుతుంది. ఆవిడ ఇమీడియట్గా ఆవిడ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, అపాలజైజ్ చేయాలి. లేకపోతే మాత్రం ఈ విషయంలో చాలామంది నిరసన చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. అంటే మ్యామ్ తను ఏమంటుందంటే, నాకు ఎవరైతే డిఫరెంట్ ఉన్నారో వాళ్ళంటే నాకు రెస్పెక్ట్ ఉంది స్టిల్, బట్ ఎయిర్లైన్స్లో కానీ లేకపోతే డాక్టర్స్లో కానీ మేము ఎవరు తీసుకోలేదు ఇలా పర్సన్స్ని. మరి మనం ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే నేరుగా మనం ప్రజల్లో వెళ్ళాల్సి ఉంటుంది, ఫీల్డ్కి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పి ఆమె ట్వీట్లో కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. ఆవిడంటే కూడా మాకు రెస్పెక్ట్ ఉంది, ఓకే. కాకపోతే ఆవిడ చేసిన విధానం తప్పు. ఆవిడకి డిఫరెంట్ లేబుల్ పట్ల రెస్పెక్ట్ ఎట్లా ఉందో అందరికీ ఆవిడకి రెస్పెక్ట్ ఉంది. కానీ ఆవిడ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆ రెస్పెక్ట్ పోగొట్టుకున్నారు. అండ్ ఆవిడ ఈ ట్వీట్లో ఒక పైలట్గా డిఫరెంట్ లేబుల్ తీసుకుంటారా, లేకపోతే ఒక సర్జన్గా డిఫరెంట్ లేబుల్ మీరు ట్రస్ట్ చేస్తారా? నువ్వెవరు ఇలా క్వశ్చన్ చేయడానికి? ఫస్ట్ దీనివల్ల ఎవరన్నా రేపు ప్రైవేట్ జాబ్స్ ఇస్తారు ఇలాంటివి రాస్తే? తర్వాత దీనివల్ల వీళ్ళకి సమాజంలో వీళ్ళ పట్ల ఎంత అవమానం జరుగుద్ది, సమాజం వీళ్ళ పట్ల ఎంత చిన్న చూపు చేస్తుంది? ఇవన్నీ బ్రాడర్ సెన్స్లో ఆవిడ ఆలోచించే చేశారా? ఇలాంటి ట్వీట్స్ జస్ట్ ఆస్కింగ్ అని పెట్టారు. జస్ట్ ఆస్కింగ్ లాగా అనిపిస్తుంది ఆవిడకి. ఇట్స్ అ బిగ్ థింగ్, ఇట్స్ అ బిగ్ డిబేట్. అండ్ రిజర్వేషన్ పాలసీస్ గురించి కానీ డిఫరెంట్ లేబుల్ సంబంధించిన అంశాలు కానీ చర్చించడానికి ఆవిడకి అర్హత లేదు. ఆవిడ పబ్లిక్ మీడియాలో అలాంటి స్టేట్మెంట్స్ పెట్టకూడదు. అండ్ మ్యామ్, మనం చూసుకున్నా కూడా ఆమె నిన్న పెట్టారు, ఇప్పటిదాకా వేరే ఐఏఎస్ అధికారులు కానీ లేకపోతే దానికి సంబంధించిన ఎవరు కానీ స్టిల్ ఇప్పటిదాకా ఒక రెస్పాండ్ కూడా అవ్వలేదు. మరి దీని మీద అసలు ఉద్దేశాలు ఏందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నాం, రెస్పాన్స్ కోరుతున్నాం. ఒకవేళ కనుక ఆ ట్వీట్స్ విత్డ్రా చేయకపోతే శాంతియుతంగా దీనికోసం పోరాటం చేస్తాం. 24 గంటల వరకు చూస్తాం. అయిన తర్వాత కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం మేము పోరాటం చేయడం కరెక్ట్ చేస్తాం. మీరు ఒక టీచర్గా అంటే ఇప్పుడు మీరు అందరికీ టీచింగ్ చేసి మీరు ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తయారు చేస్తున్నారు మీ ఇన్స్టిట్యూట్లో. స్టిల్ ఇంత యంగ్ జనరేషన్లో మీరు చేస్తున్నప్పుడు ఒక వర్డ్ ఇలా అనడం కరెక్ట్ అనిపిస్తుందా? చాలామంది అంటే నేను ఈ వ్యవస్థతో ఈ పిల్లలతో కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టే చాలామంది మనోభావాలు ఈవిడ వ్యాఖ్యలు దెబ్బతిన్నాయి. దానికి ఖచ్చితంగా ఈవిడ విత్డ్రా చేయకపోతే మాత్రం వాళ్ళకి హామ్ చేసిన వాళ్ళు మొత్తం, హర్ట్ చేసిన వాళ్ళు మొత్తం, నేను కూడా ఆ వ్యాఖ్యలు ఖండించకపోతే నేనే పెద్ద నేరం చేసిన దాన్ని అవుతాను. దానికోసం నేను ఇలా మాట్లాడటం, ఇంత దూరం రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.